హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే మనం వడ ఎట్లా వేసుకోవాలో ఈజీగా చూస్తాం. ఎందుకు అని అంటే నాకు వడ చేయడం అయితే ప్రాపర్గా రాదు. అండ్ ఇనిషియల్ డేస్లో మస్తు ఫేస్ చేసిన నేను. అయినా నాకు రౌండ్ షేప్ రాకుండా ఉండే. సో దాట్ నేను రియలైజ్ అయ్యి ఇక ఇది నాకు రాదురా బై అని చెప్పి ఒక రియలైజేషన్కి అయితే వచ్చి ఛాయ్ జాలి ఉంటుంది కదా, సో టీ స్ట్రైనర్ అయితే తీసుకున్నాను నేను. సో టీ స్ట్రైనర్తో చేయడం అయితే స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి అయితే కొంచెం రౌండ్గా వస్తుండే మంచిగా. సో ఫస్ట్ ఏం లేదు, నేను చట్నీకి అవి పల్లీలు ఏం చేసి అందులో పచ్చిమిర్చి వేసి కొంచెం జింజర్ వేసేసి పెట్టేశాను, రోస్ట్ చేసి పెట్టేశాను. తర్వాత మిక్సీ పడదామని చెప్పి ఇక్కడ పిండి అయితే ఏదైతే నైట్ నానబెట్టిన పిండి ఉందో మినపప్పు ఉందో ఆ పప్పుని పిండి అయితే చేసేసుకున్నాను మిక్సీలో వేసేసి. దీనిలో ఏం వేయను నేను, సింపుల్గా సాల్ట్ వేస్తాను, జీలకర్ర వేస్తాను, గినియన్స్ నేను అవేం వేయను. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మేమిద్దరమే కాబట్టి మాకు సరిపోయినంత క్వాంటిటీ మేము చేస్తున్నాను ఇక్కడ నేను. సో దట్ ఇది మిక్సీ పట్టుకొని దానిలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలిపి పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను టీ స్ట్రైనర్ అయితే తీసుకున్నాను. నా దగ్గర ఛాయ్ స్ట్రైనర్ వేరు ఉంటుంది అండ్ వడ వేసుకునే స్ట్రైనర్ కూడా వేరు ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఎలా అంటే ఫస్ట్ జాలీకి వాటర్ అప్లై చేసుకొని అండ్ హ్యాండ్కి కూడా వాటర్ అప్లై చేసేసుకొని జాలీ పైన కొంచెం పిండి పెట్టుకొని రౌండ్ షేప్ చేసుకొని అందులో ఒక డాట్ మధ్యలో హోల్ చేసేసుకొని అందులో డ్రాప్ చేయడమే, ఆయిల్లో డ్రాప్ చేయడమే ఆ వడ ఏదైతుందో. సో కొంచెం స్లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే లోపల ఉడకదు, లేదంటే బయట రెడ్గా అయిపోయి బ్లాక్ అయిపోతుంది, లోపల అయితే ఉడకదనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలి. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అని అలాగే చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే పచ్చడి ఏదైతే చట్నీ ఉందో అది ఏదైతే వేయించానో దానికి పోపు వేస్తున్నాను. ఇక్కడ మిక్సీ పట్టుకున్న తర్వాత జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని మీ దగ్గర ఏముంటే పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి, కరివేపాకు అండ్ జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు వేసేసుకొని దాన్ని మిక్సీ పట్టిన చట్నీలో అయితే కలిపేశాను. సో మా వడ అయితే ఇక్కడ రెడీ. ఎంత ఈజీగా అయిపోయింది కదా. సో దీనికోసం అయితే నేను ఒక నేను ప్రాపర్ రౌండ్ షేప్ రాక, సో నా హస్బెండ్ అయితే ఊకే అంటుండే అనమాట, నీకు అన్నీ వస్తాయి కానీ ఈ వడ చేయడం ఎందుకు రాదు, ట్రై చేస్తే వస్తుంది అని చెప్పి. బట్ ఐ ట్రైడ్ సో మెనీ టైమ్స్, సెవెరల్ టైమ్స్ ట్రై చేసిన, బట్ నాకు రాలేదు. సో ఎందుకు తిట్లు పడాలి అని ఆల్టర్నేటివ్ సోర్స్ వెతుక్కోవాలని చెప్పి ఛాయ్ జాలతో వేయడం నేర్చుకున్నాను. సో అప్పటి నుంచి అయితే బాగా చేస్తా. మరి అంత రౌండ్ షేప్ రాకున్నా కూడా మేనేజబుల్, అట్లా మంచిగానే రౌండ్ షేప్ వచ్చి బాగానే వస్తుంది. సో ఈ టిప్ అయితే చాలా బాగుంది. సో మనకేం రాకున్నా కూడా మనం దాని ఆల్టర్నేటివ్గా వేరే పాత్ వెతుక్కుంటే ప్రతిదానికి ఒక సోర్స్ ఉంటుంది. ఆ సోర్స్ ఏంటో తెలుసుకుంటే ఆ సొల్యూషన్ని క్లియర్ చేసిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి ఏది రాదు అని చెప్పినా కూడా దానికి ఆల్టర్నేటివ్గా వెతుక్కుంటే లైఫ్ బాగుంటుంది అంతే. సో నన్ను ఎప్పుడు తిట్టేవాడు, ఆ చేసిన తర్వాత ఓకే ఇలా అయినా చేసినావు కదా అని మెచ్చుకుంటాడు.